హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. రామ్ చరణ్ గారి అభిమానులకి ఇది మామూలు న్యూస్ కాదు. ఎందుకంటే పెద్ది సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది? పెద్ది సినిమా ఈ మార్చికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇంకా సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, ఇది అది అని చెప్పి పెద్ది సినిమా ఎందుకు అంత స్పెషల్, వాళ్ళు ఎందుకు అంత నమ్మకం పెట్టుకున్నారంటే అన్న, ఒక RRR లాంటి ఒక గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన సినిమాలు ఏవి కూడా అభిమానులు మినిమం కూడా సాటిస్ఫై చేయలేదు. కానీ పెద్ది అనే సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి చిక్రీ అనే సాంగ్ వరకు ఆ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా బ్లాక్ బస్టర్ అప్డేటే. ఏదో ఫ్యాన్స్నే సాటిస్ఫై నుంచి కాదు, యునానిమస్గా సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కడికి కూడా ఏంట్రా పెద్ది ఎలా ఉంది, ఫస్ట్ షాట్ ఏంటి ఎలా ఉంది, ఫస్ట్ గ్లిమ్స్ ఏంటి ఈ రేంజ్లో ఉంది, చిక్రీ సాంగ్ ఏంట్రా బాబు, రామ్ చరణ్ గారు లుక్ ఏంట్రా బాబు అని ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. సో అలాంటి పెద్ది సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలా వరకు తల్లపట్టుకున్న ప్రతి ఒక్కరికి ఒక అద్దరిపోయే న్యూస్ ఏంటంటే, మేడే రోజు ఊర మాస్ లేబర్ డే ఏదైతే ఉందో మే 1కి, ఆ రోజు ఊర మాస్ లేబర్ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు చూడబోతున్నారు. మే 1కి అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇది ఫిక్స్ అయిపోండి. ఇది కేవలం రామ్ చరణ్ గారి వల్ల జరిగిన డిలే మాత్రం. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎలాంటి మూడ్లో ఉన్నారు, మెగా ఫ్యాన్స్ ఎలాంటి మూడ్లో ఉన్నారు మన అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీకి వారసుడు వచ్చాడు. ఇంకా స్కై హవల్లో ఇంకా చెప్తున్నా కదా, ఆ హడావిడి అవన్నీ వేరు. సో రామ్ చరణ్ గారికి పర్సనల్గా కొన్ని డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం వల్లే ఈ సినిమా డిలే అయింది. ఇంకా దట్టు ఈ సినిమాకి సంబంధించి సుకుమార్ గారు కూడా ఈ సినిమాకి పనిచేస్తున్నారు అనేది ఒక పెద్ద న్యూస్. అసలు రామ్ చరణ్ గారు సుకుమార్ గారి సినిమా అనేది RC-17 అనేది ఒక అద్భుతమైన సినిమా. ఇప్పటి వరకు కూడా ఇండియన్ స్క్రీన్ మీద చూడలేనటువంటి టేకింగ్తో సినిమా రాబోతున్నాడు భయ్య. చూడండి, ఇక రామ్ చరణ్ గారు మెగా అభిమానులకి ఏ రేంజ్లో ఇస్తున్నారంటే ట్రీట్. ఇప్పటికే మనకి మెగా వారసుడు, ఇక నెక్స్ట్ పెద్ది అనే సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్. అది ఎప్పుడు రిలీజ్ అయినా సరే చెప్తున్నా కదా, ఇండియాలో టాప్ గ్రాసర్ని కొడుతుంది భయ్య. ఇంకా కొత్త రికార్డులు పడుతుంది. ఇంక నేను చెప్తున్నా కదా, ఒకటే ఈ సినిమా మీద ఏంట్రా బాబు నీకు అంత నమ్మకం అంటే, ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఒక మాస్ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు కనిపెడుతున్నారు. ఇంకా అదే నా పెద్ద నమ్మకం. ఇక బుచ్చిబాబు అనేవాడు ఇంకా మీకు ఊహ మీకు ఎంత చెప్పినా సరే అతని గురించి తక్కువే. సినిమా తర్వాత బుచ్చిబాబు అనేవాడు ఇంక ఇండియాలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ కాదు, మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోతాడు. ఇక ఇక ఆ ఇంత పెద్ద ఇంకా చెప్తున్నా కదా, ఇంకా పెద్ది లాంటి సినిమా తర్వాత మళ్ళీ సుకుమార్ గారితో RC-17 అంటే ఒక్కసారి ఊహించుకోండి. అసలు సుకుమార్ సినిమాలు అంటేనే ఒక వేరే లెవెల్. చూసినట్టుగా ఇంకా కొత్త కాన్సెప్ట్తో వస్తాడు. ఇప్పుడు చెప్తున్న విధంగా, ఇప్పుడు బయటకు వస్తున్న వార్తల విధంగా ఇప్పటి వరకు కూడా ఇండియాలో ఎవడో టచ్ అయిన జోనర్ని ఇప్పుడు రామ్ చరణ్ గారు సుకుమార్ గారు చూపించబోతున్నారు అనేది ఒక పెద్ద ఇంకా నీకు ఇంకా మైండ్ బ్లోయింగ్ న్యూస్ అది. ఇప్పటికే రామ్ చరణ్ గారి అభిమానులకు ఒక రకంగా చెప్పాలంటే, ఒక క్లియర్గా చెప్పాలంటే పెద్ది అనే సినిమా రిలీజ్ కానందుకు ఒక ఇంత బాధపడుతున్నా, ఆరెంజ్ అనేది రిలీజ్ ఉంది, ఓకే. ఇక మెగా వారసుడు వచ్చేసాడు. ఇప్పుడు RC-17 అనేది ఇంకా 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 గ్లోబల్ లెవెల్లో సినిమా అంటున్నారు. ఏదైతే గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఉందో రామ్ చరణ్ గారికి, అది మాత్రం RC-17తో ఫుల్ఫిల్ అయిపోతుంది భయ్య. ఎందుకంటే పెద్ది అనే సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తే, RC-17 అనే సినిమా హాలీవుడ్ పునాదులు షేక్ చేయబోతుంది. అసలు ఇప్పటికే వారణాసి అనే సినిమాతో రాజమౌళి గారు, మహేష్ బాబు గారు హాలీవుడ్ లెక్కలన్నీ ఇంకా సరిపెట్టేస్తారు. ఇంకా అది ఇంకా చెప్తున్నా కదా, అది 120 దేశాల్లో రిలీజు. ఇంకా ఆ సినిమా తర్వాత ఇండియన్ సినిమా మార్కెట్ అనేది మారిపోద్ది. దాన్ని గట్టిగా క్యాష్ చేసుకునేది మాత్రం మొదటిసారిగా సుకుమార్ గారు, రామ్ చరణ్ గారు భయ్య. ఆ సినిమా గురించి ఒక్కొక్క అప్డేట్ కానీ ఆ సినిమా గురించి వింటుంటే, ఇప్పటివరకు టచ్ అయిన జోనర్ అంటే నేను వేరే డైరెక్టర్ ఎవడంటే భయపడేవాడిని, కానీ రామ్ చరణ్ గారికి సుకుమార్ గారు అంటే మాత్రం, అందులో సుక్కుబయ్య అంటే ఇంకా లెక్కలు ఆ క్యాలిక్యులేషన్స్ మీకు తెలిసిందే. అసలు రామ్ చరణ్ గారి సినీ కెరీర్లోనే రంగస్థలం అనే సినిమా ఒక ఎత్తు, మిగిలిన సినిమాలన్నీ ఒక ఎత్తు. అలాంటి రామ్ చరణ్ గారు ఇక సుకుమార్ గారు కాంబినేషన్లో ఇంకొక సినిమా, అది కూడా ఒక పాత్ బ్రేకింగ్ సినిమా, ఇండియన్ ఇండస్ట్రీలోనే ఎప్పటి వరకు కూడా ఎప్పుడు చూపించలేనటువంటి సినిమాని తీయబోతున్నారట. ఇంక ఇంతకు మించి రామ్ చరణ్ గారి అభిమానులకి ఇంకేం కావాలి? ఎన్ని మాట్లాడినారా బాబు గేమ్ చేంజర్ టైంలోనే, ఇది అది రామ్ చరణ్ గారి మీద ఇష్టానుసారంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసి, ఇంత లేదు అది లేదు అలా చెప్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రామ్ చరణ్ అనే వ్యక్తి సినిమాకి పాజిటివ్ టాక్ పడితే తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లిపోయాయి ఒకప్పుడు. అదే రామ్ చరణ్ గారికి ఈ టైంలో పాజిటివ్ టాక్ పడితే, ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ ప్రకారం ఒక పాజిటివ్ టాక్ చాలు, చిన్న పాజిటివ్ టాక్ చాలు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తగలడిపోద్ది. ఇక చెప్తున్నా కదా భయ్య, రామ్ చరణ్ అనే వ్యక్తి హిట్ కొడితే ఇంక ఏ రికార్డు మిగలదు. పెద్ది సినిమాతో అదే నిరూపించబోతున్నాం. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. ఈ మేడే రోజు మొత్తం రికార్డులన్నీ పెద్ది సినిమా కాలం ముందు పడతాయి. ఇది రాసి పెట్టేసుకోండి. మన రంగస్థలం సినిమాకి ఏదైతే మిస్ అయ్యామో, రంగస్థలం అనే సినిమా ఏదైతే మనం మిస్ అయ్యామో, మళ్ళీ చెప్తున్నా,
రంగస్థలం అలాంటి సినిమా బాలీవుడ్లో ఎందుకు రిలీజ్ చేయలేదు, పాన్ ఇండియా లెవెల్లో ఎందుకు రిలీజ్ చేయడం బాధపడుతున్న ప్రతి ఒక్క రామ్ చరణ్ అభిమానికి నేను చెప్పేది ఒకటే, పెద్ది అనే సినిమాతో మీ కోరిక తీరిపోద్ది భయ్య. పెద్ది అనే సినిమాతో నేషనల్ అవార్డులు కాదు, ఇంకా నేను చెప్తున్నా కదా, ఇండియాలో యాక్టింగ్ ఇచ్చే ప్రతి ఒక్క అవార్డు కూడా రామ్ చరణ్ గారి పేరు మీద పడుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, రామ్ చరణ్ గారి యొక్క నటన కానీ ఆ సినిమాలో వేరే లెవెల్ అట. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఇప్పటికే లాక్ చేసి సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5వ తారీఖు నుంచి పెద్ద సినిమా షూటింగ్లో రామ్ చరణ్ గారు పాల్గొనడం, ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అన్నీ కూడా ఏప్రిల్కి మొత్తంగా పూర్తి చేసి ఏప్రిల్ నెల నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్, ఇక మే డేకి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇది రాసేసుకోండి. రామ్ చరణ్ గారి అభిమానులకి మీ ఆకలి మొత్తం తీరిపోద్ది పెద్ది అనే సినిమాతో. ఇక పెద్ద సినిమా తర్వాత RC-17 ఇంకా వేరే లెవెల్. చెప్తున్నా కదా, నా రామ్ చరణ్ అనే వ్యక్తి హిట్ కొడితే ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే మళ్ళీ ఆ రికార్డులు కొట్టాలంటే దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది. ఆ రేంజ్లో కొడతాడు మనకి. ఎందుకంటే ఒక రంగస్థలం కానీ, ఒక మగధీర కానీ, చెప్తున్నా కదా, అవి అంటే రామ్ చరణ్ అనే వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన 30 సినిమాలు చేయలేదు. మహా అయితే ఒక పెద్ద హీరోలతో ఎవరితో పోల్చుకున్నా చాలా తక్కువ సినిమాలు చేశాడు. కానీ క్రేజ్లో మాత్రం వాళ్ళకి మించి ఉన్నాడు భయ్య. అసలు రామ్ చరణ్ గారికి మన గేమ్ చేంజర్ లాంటి సినిమాలు, నెక్స్ట్ ఆచార్యాలు, ఈ వినయ్ వేదరాములు ఇవన్నీ చూసిన తర్వాత వేరే హీరో అయితే ఫ్యాండమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. కానీ ఫ్లాపులతో ఆయన ఫ్యాండమ్ పెరుగుతుందంటే ఒక్కసారి ఉంచుకోండి. ఆఫ్లైన్లో ఆయన లుక్స్ చూసినా, పెద్ద సినిమా గ్లిమ్స్ చూసినా, అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు రామ్ చరణ్కి డే బై డే పెరుగుతున్నారా తప్ప తగ్గడం అంటే జరగలేదు. సో మళ్ళీ చెప్తున్నా, పెద్ది అనే సినిమాతో రామ్ చరణ్ గారు పెట్టబోతున్న రికార్డులు ఎలా ఉంటాయంటే ఇండియాలో ఏ రికార్డు మిగలదు. మళ్ళీ చెప్తున్నా, దబాంగ్ సినిమా కలెక్షన్లు కూడా రామ్ చరణ్ పెద్దితో లేపేస్తాడు.